టీ తాగు సిద్ధప్ప, వేడిగా ఉంది. నా దీనికోసమా నేను వచ్చిండేది. ఈ సీఎంలు పిఎంలు కాని పని పోయిరా. ఏమన్నా 20 సంవత్సరాల పార్టీకి విశ్వాసంగా పనిచేస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు ఫండ్ ఇస్తాను. నరసింహారెడ్డి గారు ఏముందని సీఎం చేస్తే నాగడే నేను సీఎం కాకూడదున్నా? ఇన్నాళ్ళుగా నేను చూశానులే కానీ సిద్ధప్ప, ఈ తీరు నీది కాదు, ఈ మాట నీది కాదు. నీ వెనక ఎవరో ఉన్నారబ్బా. వీడికి ఎవడికో నీతో పని ఉండదంట. 5 కోట్ల లెక్క తీసుకుని వచ్చే కూర్చొని ఉన్నాడు. ఏం చేయమంటావన్నా? 5 కోట్ల ఎవడ్రా వాడు? నమస్తే, నా పేరు పుష్ప. మార్కెట్లో అందరూ ఎర్ర సందనం పుష్ప అంటున్నారు. తెలుసబ్బా, ఆ కొండారెడ్డి పావలా వాటాగాడివే కదా నువ్వు. ఓ పావులా వాటగాడితో మాట్లాడతాం అనుకుంటే నేను క్వారీలో లారీలు లెక్క పెట్ట గుమ్మలు ఎందుకులే నా తవ్వుకోవడం. ఏంది ఆ 5 కోట్ల కదా? అది నీ కాదన్నా, నీ తోడ పుట్టినోడికి ఫోన్ కల్పించినందుకు. ఎన్ని జనాలు నాదే కూర్చుని ఉంటావా? నీకు కొత్త సోఫా పంపిస్తాడా, దాంట్లో కూర్చో. సోఫా అంటే మామూలు సోఫా కాదన్నా అదే. ఏ టెండర్ కోసమో చెప్పు. క్వారియా, మైనింగా, లేకపోతే స్టేట్లో ఏ పక్క కావాలో చెప్పు. మొత్తం స్టేటే కావాలా? సిద్ధప్ప స్టేట్కే సీఎం కావాలా? నువ్వు నేను నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? సరిపోద్దన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరే. ఒక్కసారి ఇచ్చినాక కాదైన దానికిలే కళ్ళకద్దుకుని తీసుకోవాల్సిందే. సిద్ధప్ప సీఎం అయ్యేది ఖాయం. నీతో మొదలెట్టుండా, కాదంటే నా కాడ చాలా సోఫాలు ఉండాలిన్నా. వీడెవడో సిద్ధప్ప, డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు.